ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ షేక్. వెల్కమ్ టు ఎస్ఆర్ మొబైల్. ఎవరైతే బోర్డ్ రిపేర్ మనం చేస్తున్నామో, సో మీలో ఎంతమందికి ఐసీ రిమూవ్ చేయడంలో ప్రాబ్లం ఉంది? సో ఐసీ తీసేటప్పుడు డ్యామేజ్ అవుతున్నాయా, లేదా ఐసీ తీసేటప్పుడు ట్రాక్స్ కనుక పోతే ఏ బ్లోయర్ వాడాలి, ఎంత హీట్ పెట్టాలి, ఎంత ఎయిర్ పెట్టాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో మనకు ఎక్విప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం చిప్ లెవెల్ చేసేటప్పుడు కంపల్సరీగా ఎక్విప్మెంట్ కనుక కరెక్ట్గా లేకపోతే మనం ప్రాపర్గా అనేది వర్క్ అనేది చేయలేం. సో సిపియూలకి కానీ ఈఎంఎంసీలకి కానీ, అంటే అది పేస్టెడ్ ఐసీ ఉన్నా, ఓపెన్ ఐసీ ఉన్నా, సో స్మాల్ ఐసీ ఉన్నా, బోర్డ్లో ఎవ్రీథింగ్ మనం చేయడానికి రకరకాల టూల్స్ అనేది మనం వాడుతుంటాం. దాంట్లో మనకు 2008 అనే బ్లోయర్ ఒకటి ఉంది. సో 861 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లోయర్. బట్ ఏంటంటే దాన్ని కంపేర్ చేసుకుంటే సో ప్రైస్ విషయంలో కానీ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ 2008 అనేది ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. మనం యూజ్ చేసేటప్పుడు కూడా ఈజీగా యూజ్ చేయవచ్చు. ఎటువంటి డ్యామేజ్ లేకుండా మీరు అది ఏ విధమైన ఐసీ అయినా, పేస్టెడ్ అయినా, ఓపెన్ ఐసీ అయినా ఈజీగా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ బ్లోయర్స్ అనేది మనం కంపల్సరీగా వాడటం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మీకు 2008, ఇది ఓన్లీ సిపియు కానీ, ఈఎంఎంసీ కానీ, యూఎఫ్ఎస్ కానీ లిఫ్ట్ చేయడానికి, ఇన్స్టాల్ చేయడానికి ఈ బ్లోయర్ని మనం వాడాలి. సో ఇక్కడ వచ్చేసి క్విక్ 857W ఉంది. ఈ బ్లోయర్లో వచ్చేసి జస్ట్ లైక్ మనకు చిన్న చిన్న స్మాల్ ఐసీస్ కానీ, కాంపోనెంట్స్ కానీ, కనెక్టర్ కానీ, లేదా రీబాల్ చేయడానికి ఈ బ్లోయర్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐసీని, ఒక పేస్టెడ్ ఐసీని మనం రిమూవ్ చేయాలంటే ఫస్ట్ అనేది మనం గ్లూ అనేది కట్ చేస్తాం. సో ఆ గ్లూ కట్ చేయడానికి 857Dలో అయితే మనకు ఇక్కడ హీట్ వచ్చేసి 280లో మనం సెట్ చేసుకోవాలి. సో ఎయిర్ వచ్చేసి 4 అంటే 40. ఈ 280-40లో మనం గ్లూ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. నాజిల్ కనుక చూసుకోండి, దీనిలో స్మాల్ నాజిల్ అనేది ఉంటుంది. వన్స్ మనం గ్లూ కట్ చేసిన తర్వాత ఈ 2008లో మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు 2008లో మనకు ఛానల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ డిఫరెంట్ వేరియేషన్గా మనం మన వర్క్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఏదైనా పేస్టెడ్ ఐసీ రిమూవ్ చేయాలంటే 380లో దీన్ని మనం సెట్ చేసుకోవాలి. నాజిల్ వచ్చేసి మనకు మీడియం సైజ్ నాజిల్ ఉంటుంది. సో ఇది హ్యాండిల్ కూడా ఏంటంటే ఎక్దమ్ యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో రిమూవ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో 380లో మనం ఐసీని రిమూవ్ చేస్తాం 2008లో. ఆఫ్టర్ రిమూవ్ చేసిన తర్వాత ఐరన్తో మనం క్లీన్ చేసుకుంటాం. రీబాలింగ్కి వచ్చేసి మళ్ళీ 857W అనేది వాడితే బెస్ట్గా ఉంటుంది. సో 857DWలో రీబాల్ చేయడానికి ఎయిర్ వచ్చేసి 0, హీట్ వచ్చేసి 270లో. అది ఎటువంటి ఐసీ అయినా మీరు రీబాల్ చేయవచ్చు. అది పేస్టెడ్ ఐసీ సిపియు కానివ్వండి, మీకు స్మాల్ ఐసీ కానివ్వండి, ఏ ఐసీ అయినా 270లో రీబాల్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ రీబాల్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ వచ్చేసి మళ్ళీ 2008లో 350/50 అది ఏ ఐసీ అయినా కానీ. సో దానిలో మనకు కొన్ని ర్యామ్ సపరేట్గా ఉంటాయి, సిపియు సపరేట్గా ఉంటాయి, డిఫరెంట్ ఆఫ్ ఐసీస్. ఏ ఐసీ అయినా కానీ 350/50లో సేఫ్టీగా మనం సేఫ్లీగా ఇన్స్టాల్ అనేది చేయవచ్చు. సో ఈ బ్లోయర్లో ఏంటంటే మీకు ఎయిర్ అనేది రొటేట్ అవుతుంది కాబట్టి డ్యామేజ్ అనేది అవ్వదు, ఐసీ అనేది డ్యామేజ్ అవ్వదు. ఈ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైనా ట్రైనింగ్ పర్పస్ కూడా కావాలంటే సో మనం పర్సనల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అది హ్యాండ్ స్కిల్స్ అయినా, ట్రబుల్ షూటింగ్ అయినా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.